అందరికీ ఇది తెలుసా మీకు? ఇది సరస్వతాకు. బుద్ధిమాంద్యము, తెలివి తక్కువగా ఉన్న పిల్లలకి, నత్తి ఉన్న వాళ్ళకి ఈ ఆకు చూర్ణం కానీ ఆకు పచ్చిది కానీ రోజు తినిపిస్తే వాళ్ళకి కొన్ని రోజుల వరకు నత్తిపోతుంది. మాటలు రాని పిల్లలకు కూడా ఈ ఆకు తినిపించడం వల్ల, ఈ ఆకు చూర్ణము ఎండబెట్టి చూర్ణం చేసి తాగించడం వల్ల వాళ్ళకి మంచి మాటలు రావడమే కాకుండా ఇది షుగర్ పేషెంట్లకి, బీపీ, షుగర్, ఇది సర్వరోగ నివారిణి. ఈ చెట్టు మా ఇంట్లో ఉంది. ఇది సరస్వతి చెట్టు. ఈ చెట్టుని కొంచెం తేమ ఎక్కువ ఉన్న ప్లేసుల్లో పెంచితే ఇది మంచి బాగా పెరుగుతుంది. ఇది మా ఇంట్లో సహజంగానే వచ్చింది. నాకైతే ఇది రోజు నేను అప్పుడప్పుడు కర్రీస్లో వండడము, పచ్చడి చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటా. చాలా మంచిది ఈ ఆకు, సరస్వతి ఆకు. ఎవరికైనా కావాలన్నా కూడా నేను ఇస్తాను. ఎవరైనా పిల్లలకి తీసుకెళ్తాన్నా కూడా ఇస్తాను. ఒక డాక్టరు, ఆయుర్వేదిక్ డాక్టర్ మా ఇంటికి వచ్చి తీసుకెళ్తూ ఉంటుంది. తను దీన్ని తీసుకెళ్ళి లీవ్స్ అన్నీ నీడలో ఎండబెట్టి చూర్ణం చేసి తను బుద్ధిమాంద్యం పిల్లలకి, మాటలు రాని వాళ్ళకి, నత్తి వాళ్ళకి ఇస్తుందంట. ఇదైతే చాలా మంచిది. అందరూ ఇంట్లో పెంచుకోదగ్గ చెట్టు. ఇది నా దగ్గర 2 టైప్స్ ఉంటుంది. ఇది ఒక టైపు, మరొక టైపు, ఇదొక టైపు. ఇది మందంగా ఉంటుంది చూడండి లీవ్. దీనికి డిఫరెన్స్. ఇది 2 టైప్స్ ఉంటుంది. రెండు మంచివే, రెండు వాడుకోవచ్చు చక్కగా. ఇవి కర్రీస్లో వేసుకోవడము, పచ్చడి చేసుకోవడము, పప్పు చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటా. ప్రెగ్నెన్సీ లేడీస్కి కూడా ఇది చాలా మంచిది. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది. స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి కూడా దీన్ని రసం తీసి అక్కడ ఆ ఎలర్జీ ఉన్న చోట పెడితే అది తగ్గిపోతుంది. ఇది చాలా మంచిది. సర్వరోగ నివారిణి, సరస్వతి ఆకు, బ్రహ్మి లీవ్స్ ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.